2 నెలల సంధి అటు ఆదిలాబాద్కి వెళ్ళి పెద్ద పులి తిరుగుతుందన్న వార్తలు చూస్తున్నాం కదా. ఓ ఇద్దరు మనుషుల మీద పడి చంపినాయి. ఆవులు, కుక్కలు, మేకలు దేన్ని పడితే దాన్ని చంపుతున్నాయి. ఇక మళ్ళా అదే ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు వెళ్ళి ఇంకో పులి తిరుగుడు మొదలుపెట్టిందట. అయితే అప్పుడు వచ్చిన పులి ఇప్పుడు కొత్తగా తిరుగుతున్న ఇంకో పులి ఈ 2 అడవిల తిండి లేకనో ఊర్లకు టూర్లు వేసేదందుకో వస్తలేవట. మరి ఎందుకు వస్తున్నాయో? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ఊర్ల పంటి తిరుక్కుంటా మందిని మస్తు పరిశాన్ చేస్తున్నాయి కదా పెద్ద పులులు. ఇక 2 నెలల సంధి ఒక పులి అయితే చిక్కదు, దొరకదు, కంటికి అవపడదు అన్నట్టే అడవి శాఖలను ముప్పు తిప్పలు పెడుతుంది. అయితే అప్పుడు తిరిగింది మగ పులట. ఇక మళ్ళా మొన్నటి సంధి మంచిర్యాల జిల్లా మందమర్రికే ఇంకో పులి తిరుగుడు పెట్టిందట. కానీ ఇది అది కాదట. మరి ఇదేమో ఆడిపులట. మరి ఈ 2 పులులు ప్రేమించుకుంటున్నాయో ఏమో. అప్పుడు తిరిగిన మగపులేమో ఆడపులి జాడ కోసం ఎంకులాడుకుంటా మజ్ను లెక్క, రోమియో లెక్క మారి ఒక లైలా కోసం అన్నట్టు తిరిగితే ఇక ఇప్పుడు సేమ్ ఆ పులి తిరిగిన తావులనే ఈ ఆడిపులి తిరుక్కుంటా మగపులి కోసం లైలా లెక్క, జూలియట్ లెక్క మారి తిరుగుతుందట. ఇక ఇట్లా చెప్తుంటే కామెడీ అనిపిస్తుండొచ్చు కానీ ఇదే నిజం అని అడవి శాఖలు అయితే గట్టిగానే చెప్తున్నారు. మగపులి జాడ కనిపెడతందుకు పెట్టిన కెమెరాలల్లా ఆడిపులి అవుపడ్డదట. ఈ పెద్ద పులులు ఒకదాని కోసం ఇంకోటి తిరుగుతున్నాయట. నిన్న కొమరం భీం జిల్లా కౌటాల మండలం గుండాయిపేట కాడ మిర్చి తోటల పనిచేస్తున్న ఈ నవీన్ అనే రైతుకు గుర్రమని పులి గాండ్రింపు నొచ్చిందట. దెబ్బకి ఆడికెళ్ళి దౌడు తీసి ఇంట్లో వడ్డేదాకా ఉరికిండట. అడవి శాఖలకు ఫోన్ కొట్టి ఈ ముచ్చట చెప్తే వచ్చి చూస్తే పులి పాదముద్రలు అవుపడ్డాయి గిట్లా. ఇక నాన్న పులి కథ కాదు ఇది నిజమే అని తెలుసుకొని ఇక ఈ ముద్ర ఆడిపులిది అని కొలతలేసి కన్ఫామ్ చేసి ఇటుకై పెద్ద పులి తిరుగుతుంది. మరి మళ్ళా మేము చెప్పేదాకా ఎవ్వరు చేన్ల పంటి పొలాల పంటి పనులకు వస్తలే పోవద్దని వార్నింగ్ ఇచ్చిర్రు. తోటలో ఎవరన్నా పత్తి చేన్లలో కానీ ఎక్కడన్నా మన వాళ్ళు ఉంటే వాళ్ళని వెంటనే రప్పించుకోండి. మళ్ళీ మేము చెప్పేదాకా ఎవరిని. మరి ఈ పులులు ఎన్నడగలుగుతాయో, వాటి విరాబాధకు ఎప్పుడు ఎండుకాడు పడుతుందో ఉమ్మడి ఆదిలాబాద్ జనాలు గట్టిగా ఊపిరి పీల్చుకొని పొలాల పంటి పనులు ఎప్పుడు చేసుకుంటారో ఏమో.